కొన్ని ప్రయాణాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కొన్ని ప్రయాణాలు ప్రశ్నలుగా మారిపోతాయి. విహారయాత్రకు వెళ్ళిన ఓ కొత్త జంట కొండల మధ్య ప్రశాంతంగా గడపాల్సినటువంటి ఆ ట్రిప్ ఇప్పుడు అనుమానాలతో నిండిన డెత్ మిస్టరీగా మారింది. రాత్రి వరకు అంతా సాధారణంగానే ఉంది, కానీ తెల్లవారేసరికి కనిపించిన దృశ్యం మాత్రం అందరినీ షాక్కు గురిచేసింది. ఒక గది, కొన్ని అనుమానాస్పద పరిస్థితులు, మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్న కొన్ని ఆనవాళ్ళు. ఆ రాత్రి నిజంగా ఏం జరిగింది? అది ఆకస్మిక మరణమా, అనుకోని విషాదమా? దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆనందంగా మొదలైన ఓ ట్రిప్ ఎందుకు విషాదంగా ముగిసింది? లెట్స్ వాచ్. విహారయాత్ర, కొత్త జంట, ఆనందంగా గడపాల్సిన కొన్ని రోజులు, కానీ అదే ట్రిప్ ఇప్పుడు ఒక డెత్ మిస్టరీగా మారింది. ఉత్తరాఖండ్లోని కొండల నడుమ ఉన్న ఒక ప్రశాంతమైన హోమ్ స్టే ఒక్కసారిగా పోలీస్ సైరన్లతో మారుమోగింది. గదిలో ఓ యువతి మృతదేహం, చుట్టూ రక్తపు మరకలు, ముక్కు నుండి కారిన రక్తం. నేలపై స్పృహ లేని స్థితిలో కనిపించిన ఆ దృశ్యం అక్కడి వారిని షాక్కు గురిచేసింది. అసలు ఆ రాత్రి ఆ గదిలో ఏం జరిగిందనేదే ఇప్పుడు మిస్టరీగా మారింది. విశాఖపట్నం చినమూషివాడకు చెందినటువంటి రాధా గాయత్రి భర్త సౌమ్యశ్రీ చరణ్తో కలిసి ఇక నివాసం ఉంటుంది. 7 నెలల కిందట వివాహం జరిగింది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఉద్యోగాల ఒత్తిడి నుండి కాస్త రిలాక్స్ కావాలని ఉత్తరాఖండ్ ట్రిప్కు వెళ్లారు. ముందుగా రిషికేష్, ఆ తర్వాత ముస్సోరీ. అంతా సాధారణంగానే కనిపించింది, కానీ హోమ్ స్టేలో గడిచిన ఆ ఒక్క రాత్రి వారి జీవితాలను పూర్తిగా మార్చేసింది. రాత్రి ఆలస్యంగా గదిలోకి వెళ్లిన దంపతులు తర్వాత బయటకు రాలేదు. తెల్లవారేసరికి ఆ గదిలో ఒక విషాద దృశ్యం కనిపించింది. యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహం కనిపించిన పరిస్థితులు మాత్రం సాధారణ మరణంపై అనేక సందేహాలను రేకెత్తిస్తున్నాయి. మద్యం సేవించినట్లు భర్త చెబుతున్నాడు. తెల్లవారుజామున ఇద్దరము నిద్రపోయామని, ఉదయం లేచి చూసేసరికి భార్య నేలపై పడి ఉందని వివరణ ఇచ్చాడు. కానీ అదే సమయంలో గదిలో కనిపించిన ఆనవాళ్లు ఈ కేసును మరింత మిస్టరీగా మార్చాయి. బెడ్పై రక్తపు మరకలు ఎందుకున్నాయి? మృతదేహం నేలపైకి ఎలా వచ్చింది? ముక్కు నుండి రక్తస్రావం ఎందుకు జరిగింది? ఆమె ఒంటిపై దుస్తులు ఎందుకు లేవు అనే అనుమానాలు తలెత్తాయి. అతిగా మద్యం సేవించడం వల్ల ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తిందా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భర్త కూడా అదే గదిలో ఉన్నాడు. రాత్రి చివరిసారిగా ఆమెను చూసిన వ్యక్తి కూడా అతడే. అందుకే ఇప్పుడు దర్యాప్తు అధికారుల దృష్టి ఆ రాత్రి ఏం జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. హోంస్టే సిబ్బంది వాంగ్మూలాలు, సీసీటీవీ దృశ్యాలు, ఫోన్ కాల్ డేటా, అలాగే ప్రయాణ వివరాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు మృతురాలి కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. ఆనందంగా హాలిడే ట్రిప్కు వెళ్లిన కుమార్తె అనుమానాస్పద పరిస్థితుల్లో మృతదేహంగా తిరిగి రావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇప్పటి వరకు బయటకు కనిపిస్తున్న ప్రతి అంశం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది, కానీ సమాధానాలు మాత్రం ఇంకా దొరకలేదు. అనారోగ్యం వల్ల జరిగిన ఆకస్మిక మరణమా, మద్యం ప్రభావమా, లేక ఇంకేమన్నా జరిగిందా అనే విషయాలు తేలాల్సిందే. పోస్ట్మార్టం అలాగే ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాతే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది. కొండల్లో గడపాలనుకున్న మధుర క్షణాలు చివరికి విషాద జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఒక యువతి ప్రాణం కోల్పోయింది, కానీ ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై ఇంకా ముసుగు వీడలేదు. ఆధారాలు సేకరిస్తున్నారు, నివేదికల కోసం ఎదురు చూస్తున్నారు. నిజం కోసం దర్యాప్తు కొనసాగుతోంది. ఆ రాత్రి కథకు ముగింపు పడింది, కానీ ఆ మిస్టరీకి మాత్రం ఇంకా ముగింపు రాలేదు.